ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఆదివారము ప్రభు దినము. పాత నిబంధన కాలంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు శనివారము విశ్రాంతి దినముగా ఇచ్చి శనివారము సమాజంగా కూడమన్నాడు. క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు వారు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన ప్రకారం ఆదివారం, క్రీస్తు ప్రభు పునరుద్ధరణ ఆదివారము క్రైస్తవులు సంఘముగా సమాజంగా కూడాలని దేవుడు తెలియచేశారు. చాలా విషయాల్లో పాత నిబంధన మనకి ఛాయగా కనపడుతూ ఉంటుంది. ఈరోజు క్రొత్త నిబంధన ఆరాధనలో భాగం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని బోధించడం, వినటం ఆరాధనలో భాగమైనది. దేవుని మహింపరిచే కార్యక్రమంలో భాగమైనది. దేవుని ఘనపరిచే కార్యక్రమంలో భాగమైనది. సహోదరులారా, దేవుని చిత్తాన్ని దేవుని వాక్యంలో మనం వెతకాలి. దేవుడు గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత అటు కానీ ఇటు కానీ మనం ఏమీ యాడ్ చేయకూడదు. ఉన్నదాన్ని చదువుకొని అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యంలో చెప్పిన ప్రకారం మనం ఈ లోకంలో సిద్ధపడవలసిన వారమైనాం. తీర్పు దినాన నెగ్గవలసినటువంటి వారమైనాం. ఈ వారం నుంచి సిరీస్ ఆఫ్ లెసన్స్ అంటే కొన్ని పాఠాలు ఒకే అంశం మీద చెప్తాను. అదేమిటంటే మీ దగ్గర బోర్డు మీద కూడా రాశాను నేను. అదేమిటంటే వినయమునకు ఉన్న విలువ, వాల్యూ టు ద ఒబీడియన్స్. వినయమునకు ఉండే విలువ, వాల్యూ టు ద ఒబీడియన్స్. సహోదరులారా, బైబిల్ అంతటా దేవుని చిత్తంలో వినయానికి చాలా గొప్ప విలువనిచ్చాడు దేవుడు. మనిషిలో దేవునికి నచ్చేది ఏంటంటే మన అందం కాదు, ఎత్తు కాదు, లావు కాదు, మన ధనం కాదు, మన స్థాయి కాదు, మన స్థితి కాదు, మనం వేస్తున్న వస్త్రాలు కాదు. మన మనిషిలో దేవునికి నచ్చేది, మెచ్చేది ఏమిటంటే వినయమైన మనస్సు దేవునికి నచ్చుతుంది. నీలో దేవుడు గౌరవించేది, నువ్వు చేసిన దాన్ని బట్టి స్పందించేది ఏంటంటే వినయము. వినయానికి విలువ ఉంది. లోకంలో ఉండకపోవచ్చు. నువ్వు వినయంగా ఒబీడియంట్గా ఉంటే, విధేయత మనస్సు కలిగి వినయం కలిగి లోకంలో ఉంటే, లోకంలో చేతగాని వాడిగా చెప్పుకోవచ్చు. లేకపోతే హేళన చేయబడవచ్చు నీ వినయాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నీ దీన మనస్సును బట్టి. కానీ మహోన్నతుడైన దేవుని ఎదుట వినయానికి విలువ ఉంది, వినయానికి ప్రతిఫలం ఉంది. వినయము అంటే దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు, సాత్వికమైన మనస్సు, విధేయత, ఇవన్నీ కూడా వినయానికి సంబంధించినవి. వినయానికి వ్యతిరేకమైన పదాలు ఉన్నాయి. తెలుగులో వ్యతిరేకమైన పదాలు ఉన్నాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అంటే దానికి వ్యతిరేకం ఏంటంటే సంతోషం, దానికి దుఃఖం. అట్లా వినయానికి విధేయతకి వ్యతిరేకమైనటువంటిది ఏంటంటే గర్వము, అహంకారము, డంభము, అతిశయము, ఉప్పొంగుట, హెచ్చింపబడుట. ఇవన్నీ కూడా వినయానికి వ్యతిరేకమైన పదాలు. బైబిల్ అంతటా దేవుడు గౌరవించిన ఒక గుణగణం ఏంటంటే మనిషిలో విధేయత, దీన మనస్సును దేవుడు గౌరవించాడు. దేవుడు దాన్ని ఘనపరిచాడు.
నాతో పాటు మీరు యెషయా పుస్తకం తీసినట్లయితే కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఆయా కాలాల్లో దేవుడు ఇచ్చినటువంటి చట్టాల్లో దేవుడు దినమనసుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అది పితరుల యుగం అయి ఉండొచ్చు, మోషే యుగం అయి ఉండొచ్చు, లేకపోతే క్రీస్తు యుగం అయి ఉండొచ్చు. ఏ యుగమైనప్పటికి కూడా ఈ గుణగణానికి విలువ ఉంది, వాల్యూ ఉంది. అందుకని ఇది చాలా విలువైన అంశము. బైబిల్స్ ఉన్న వాళ్ళు యెషయా పుస్తకము 50వ అధ్యాయము 15 వచనం తీయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరులారా, అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనము కంఠస్థ వచనము. ఇట్స్ ఎ మెమరీ వర్స్. ఎందుకంటే చాలా మంచి సమాచారం ఉంది. కంఠస్థం చేయమంటే నా ఉద్దేశం ఏంటంటే అప్పచెప్పమని కాదు. కంఠస్థం చేయమంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు మనసులో ఉంచుకోండి అది. ఎందుకంటే చాలా విలువైన వచనం ఇది, విలువైన వచనాలు. యెషయా పుస్తకం 50వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మహాఘనుడు. దేవుడు ఎవరు? మహాఘనుడు, గొప్పవాడు దేవుడు. మహాఘనుడును మహోన్నతుడు, ఉన్నతమైన వాడు దేవుడు. దేవుడు ఉన్నతమైన వాడు. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి. దేవుడు శాశ్వతం ఉండేవాడు. దేవునికి ఆది అంతము లేదు, ఆద్యంతము లేనివాడు. దేవుడు నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండువాడు. నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఇంకొక ఆయన చెప్పట్లా. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు, యెషయా చెప్పట్లా. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. ఏంటంట? నేను బైబిల్ చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ఎందుకంటే కొన్ని దేవుని మాటలు ఉన్నాయి, కొన్ని సాతాను మాటలు ఉన్నాయి, కొన్ని దెయ్యం మాటలు కూడా ఉన్నాయి. అయ్యా కాలం రాకమునుపు వచ్చావా, దెయ్యం మాటలు. అదేవిధంగా యేసుప్రభు మాటలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ మాటలు ఉన్నాయి, ఆ తర్వాత మనిషి మాటలు ఉన్నాయి, ఘోరమైనటువంటి చెడు చేసినటువంటి వాళ్ళ మాటలు ఉన్నాయి, గొప్ప భక్తుల మాటలు కూడా గ్రంథంలో పొందుపరచు. ఏం చదువుతున్నాం మనం, ఎవరిది మాట అనేది తెలుసుకోవాలి చదివేటప్పుడు. బైబిల్ అంతా వాక్యమే లేదు, దేవుని కాదు. బైబిల్ అంతా దేవుని వాక్యం కాదు. బైబిల్ దేవుని గ్రంథం. దీంట్లో మనుషుల మాటలు, దేవుని మాటలు, సాతాను మాటలు, దెయ్యం మాటలు అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా ఎత్తుక్కొని ఏవి దేవుని మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ఆ 15వ వచనం దేవుని మాట. యెషయా అంటున్నాడు, నా మాట కూడదు కాదు, యెహోవా సెలవిస్తున్నాడు. పరిశుద్ధుడును నిత్య నివాసి వాడినైనా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏంటంట? నేను, దేవుడు చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. పాత నిబంధనలో దేవుడు కోరుకున్న 2 స్థలాలు, ఒకటి పరలోకంలో ఉంటాడు దేవుడు, రెండోది ఆయన నివసించే స్థలము మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం కొంతకాలం, ఆ తర్వాత సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉంటారు, ఆత్మీయంగా సంఘం మధ్యలో ఉంటారు, అంతే కదా, ఆత్మీయంగా మన దేహంలో కూడా నివాసం ఉంటారు. దేవుడు కోరిన స్థలాలు, ఉండే స్థలాలు. నువ్వు ఎంత శృంగారించి పెయింట్లు వేసి లైటింగ్ డెకరేషన్ పెట్టి ఇక్కడ నుంచి ఆ వీధి దాకా గోపురాలు కట్టి ఉండడు. హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు అని చెప్పాడు. దేవుడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. పరలోకం ఉన్నతమైన స్థలం. ఆయనను
ఆయనను ఒకళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతా నేను. భూలోకంలో ఒకటి దగ్గర ఉండటానికి ఇష్టపడతా. ఎవరంటే ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును. వినయము అండర్లైన్ చేసుకోండి పదం. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణము. నలిగిన మనస్సు అంటే దీన మనస్సు. దీన మనస్సు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అది ఎవరి దగ్గర ఉంటాడు భూలోకంలో దేవుడు? ఎవరితో ఉంటారు? ఎవరి దగ్గర ఉంటారు? ధనవంతుల దగ్గర ఉండడు. గొప్ప అధికారం కలిగిన వారి దగ్గర ఉండడు. గొప్ప భవంతులను ఉండడు. ఎక్కడుంటాడంటే వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అది నా కండిషన్. సహోదరులారా, అందుకని దేవుని దృష్టి పొందేది ఏంటంటే మనిషి జీవితంలో దేవుని దృష్టిని పొందేది దీన మనస్సు. ఈ లోకంలో ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందంటే దీన మనస్సు కలిగిన వారి మధ్య మీద ఉంటుంది. నివసించువాడు. నివసించడం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉండటం. వచ్చిపోవటం వేరు. నేను ఇంట్లో నివసిస్తున్నానండి అంటే అర్థం ఏంటి? ఇక్కడే ఉంటున్నానని అర్థం. అట్లనే దేవుడు ఎవరితో ఎవరిలో ఉండటానికి నివసించడానికి ఇష్టపడుతున్నాడంటే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. సహోదరులు, ఇంకో చక్కటి వచనం చూద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్నవాళ్ళు 66వ అధ్యాయము యెషయా పుస్తకము. ఇది కూడా కంఠస్థ వచనము. యెషయా పుస్తకము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 66వ అధ్యాయము మొదటి నుండి వచనాలు కంఠస్థ వచనాలు. యెషయా పుస్తకము 66వ అధ్యాయం మొదటి నుండి వచనాలు చదువుతాను. చూడండి, కంఠస్థ వచనాలు ఇవి. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. ఇది కూడా దేవుని మాటే. ఇది కూడా దేవుని మాటే. దేవుని మాటలు విలువగా ఉంటాయా లేవా? ఉంటాయి. బైబిల్ చదివేటప్పుడు ఏది దేవుని మాట, ఏది దెయ్యం మాట, ఏది సాతాను మాట, ఏది మనిషి మాట, ఏది మనిషి కల్పితం, ఏది మనిషి ఆలోచన, రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము, అది మనిషి మాట, శరీరానుసారుల ఆలోచన. యెహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు చాలా ఉన్నతమైన వాడు. మన ఊహకు అందని వాడు దేవుడు. మనం దేవుడిని కరెక్ట్గా అర్థం చేసుకోలేం. ఆయన చూసేంతవరకు పరలోకంలో ఈ చిన్ని చిన్ని కళ్ళుతో, ఈ చిన్న మెదడుతో శాశ్వతమైన అనంతమైన నిత్య నివాసిని మనం సరిగా అర్థం చేసుకోలేం. పూర్తి స్థాయిలో బైబిల్ చెప్పినంత వరకు అర్థం చేసుకుంటే సరిపోవాలి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే ఎంత ఉన్నతమై ఉంటాడు, అంత గొప్పవాడు అయి ఉంటాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? ఇంత గొప్పవాడినైతే నేను, మీరు నా కోసం కట్టించేది ఏ పాటిది? సరిపోద్దా? సరితూగుతుందా? నాకు వద్దు, అట్లాంటి ప్రయత్నం చేయొద్దు. నా కోసం పూజ గదులు, దేవాలయాలు కట్టద్దు. వద్దు నాకు దేవాలయం. గుర్తుంచుకోండి సహోదరి సోదరు,
బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు మత శాఖలకు పోతే వాళ్ళ చర్చి బిల్డింగ్ మీద ఏమని రాసి ఉంటుందంటే, ఫలానా వారి దేవాలయము అన్నారు. ఇది దేవుని ఆలయం అంటే. దేవుడు అంటున్నాడు, మీరు కట్టిన ఇంటిలో నా ఏ పాటిది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అయినప్పుడు, అంత ఉన్నతమైన వాడిని అయినప్పుడు ఎటువంటిది మీరు కట్టగలరు నా కోసం? ఎన్ని సెంట్లో కట్టగలరు? ఎన్ని గదులు కట్టగలరు? అందుకని నా కోసం ఇల్లు కట్టే ప్రయత్నం మీ చేతులతో చేయొద్దు అన్నాడు దేవుడు. కట్టలేరు, మీ చేత కాదు. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? సొలొమోను దేవాలయం కట్టి బంగారంతో అంతా కూడా పూతపూసి అన్నాడు, నువ్వు ఇక్కడ నివాసం ఉండవు, నిన్ను పట్టజాలదు నేను కట్టింది అని కూడా అన్నాడు సొలొమోను. ఏదో నీ నామం జ్ఞాపకం ఉంచు ఇక్కడ అన్నాడు, అంతే. దీని మీద దృష్టి కొద్దిగా చూస్తూ ఉండు అన్నాడు, అంతే. ఇక్కడ ప్రార్థన చేసినాడు, ఆలకించు అన్నాడు. అంత గొప్ప సొలొమోనే ఒక దేవాలయం కట్టి అంగీకరించాడు దాన్ని తన ఆలయంగా దేవుడు. అయినప్పటికి కూడా ఏదో కొద్ది కాలం ఒక ప్రత్యేక ఉద్దేశంతో అంగీకరించాడే కానీ అది శాశ్వతమైంది కాదు, ఆ రాళ్ళు రప్పలతో కట్టినటువంటిది. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నువ్వు కట్టే అన్నీ కూడా నా హస్తకృత్యములు, నేను ఇచ్చినాయి కదండి. నీ ఇటుక, సిమెంటు, చెక్క అవన్నీ నేను ఇచ్చినాయి కదా, నువ్వు అన్ని తీసుకొచ్చావా? కాదు కదా. అవన్నీ నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై, ఇదిగో నేను ఎక్కడ నివాసం ఉంటున్నా చెప్తున్నాను, రాసుకో. ఎవరితో నివాసం ఉంటాను రాసుకో. ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై, దీనత్వంతో, సాత్వికమైన మనసుతో, తగ్గింపు కలిగిన మనసుతో ఎవరైతే ఉంటారో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. సహోదరులారా, బైబిల్లో లోకంలో ఉండకపోవచ్చు దీన మనసుకు విలువ, గౌరవము. చేతగానోడు రా నువ్వు అనొచ్చు. ఏంద్ర వాడు అన్ని తిట్లు తిట్టిన నువ్వు ఒక తిట్టు తిట్టవు, ఏంద్ర నువ్వు అసలు ఉప్పు కారం తింటున్నావురా అనొచ్చు లోకం. అసలు మనిషివురా, అసలు నీకు శివుని ఎత్తురుందిరా అనొచ్చు లోకం. లోకంలో వినయానికి దీన మనసుకు విలువ ఉండదు. బైబిల్లో గొప్ప విలువ ఉంటుంది దానికి. ఏ పేజీ తీసినా దీన మనస్సుకి, దీనత్వానికి విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది, గౌరవం ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది. సహోదరు, జ్ఞానిన సొలొమోను దీని మీద మాట్లాడాడు. దీన మనసు గురించి జ్ఞానిన సొలొమోను మాట్లాడాడు. చూడండి ఏమన్నాడు సొలొమోను గారు. ఆయన జ్ఞానం కలిగినట్టు వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు. అది పుస్తకాలు చదివి వచ్చిన జ్ఞానం కాదు, అది దేవుడిచ్చినటువంటి జ్ఞానం కాబట్టి దాంట్లో గొప్ప జ్ఞానం ఉంటుంది, దైవ జ్ఞానం కాబట్టి. ఆయన ఏమన్నాడంటే సామెతలు 18:12, సామెతలు 18:12. సామెతలు 18:12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అత్సేపడును. ఆపత్తు, సమస్య, విపత్తు, గొప్ప ఇబ్బంది. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అత్సేపడును. ఘనతకు ముందు వినయం ఉండును. అది ఏం చెప్పాడు సొలొమోను? నువ్వు గొప్పగా ఘనపరచబడాలని కోరుకుంటే దానికి ముందు ఏం చేయాలన్నాడు? వినయం కావాలి. వినయం ఘనత కారణమవుతుంది. ఘనత నడుస్తూ ఉంటే దాని ముందు ఎవరు నడుస్తూ ఉంటారు? వినయం నడుస్తూ ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయము 18-19. బైబిల్స్ ఉన్న వాళ్ళు సామెతలు 16వ అధ్యాయము 18-19.
నాశనమునకు ముందు గర్వము నడుచును. అబ్బో, ఘనతకు ముందు వినయం నడుస్తే నాశనానికి ముందు అంటే నాశనం నడుస్తూ ఉంటే వాడి ముందు ఎవడు నడిచాడు? గర్వం నడిచింది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అది ఘనతకు ముందు వినయం నడుస్తూ ఉంటే పడిపోయే స్థితికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తూ ఉంటాడు. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు అన్నాడు సొలొమోను. గర్విష్ఠులతో, గర్వం బైబిల్ అంతటా గర్వాన్ని దేవుడు వ్యతిరేకించాడు. అక్కడే 16:5 అండి, అక్కడే సామెతలు 16:5 తీయండి సహోదరులారా. 16:5 గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. అసహ్యం అంట దేవునికి. మరి వినయ హృదయులు దేవునికి ఇష్టలు. వారు హేయులైతే వీళ్ళు ఇష్టలు, దేవునికి ఇష్టం. వాళ్ళ దగ్గర నివాసం ఉంటాడు. గర్వహృదయుల దగ్గర ఒక్క నిమిషం కూడా దేవుడు ఉండడు, వాళ్ళతో నివాసం. వినయ మనస్సు గలవారు, దీన మనస్సు గలవారు దేవుడు నివాసం ఉంటాడు. వచ్చిపోవటం కాదు, నివాసం ఉంటాడు. వారికి తోడుగా ఉంటాడు, వారితో ఉంటాడు. ఆ తర్వాత సహోదరుల క్రొత్త నిబంధన చూస్తే మన ప్రభువైన క్రీస్తు బోధనలో కానీ, ఆ తరువాత క్రీస్తు యొక్క బోధన అందించిన అపోస్తలుల బోధనలో కానీ ఇక దీన మనసు ఎంత ఉన్నతంగా చెప్పబడిందో మత్తయి సువార్త 'యూట్యూబ్లో ఒక్కొక్కడు ఏం విర్రవీగుతుంటాడో, ఒక్కొక్కడు కులాన్ని బేస్ చేసుకొని మా రక్తం మామూలు రక్తం కాదు పోతుంది, అసలు ఈ రక్తం ఎవరికి ఇవ్వద్దు మీరు, మళ్ళీ వాళ్ళకి గొప్ప లక్షణాలు వస్తాయి అని విర్రవీగుతూ ఉంటాడు కులాన్ని బట్టి. ఒక్కొక్కడు ఇంటి పేరుని బట్టి ఏమనుకుంటున్నావు, వంశం వారంటే మామూలు వంశం కాదు ఇది అంటాడు. ఒక్కొక్కడు ధనాన్ని బట్టి, చూసావా వచ్చావు ఇప్పుడు నా ఇంటికి అంటాడు. ఒక్కొక్కడు ఉద్యోగాన్ని బట్టి, ఒక్కొక్కడు తన పడ్డ కష్టపడి నేను ఎంత కష్టపడ్డానో అని దాన్ని మళ్ళీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు వాడి నాయకుని గురించి, మా నాయకుడు తెలుసా మామూలుడు గారు, ఇట్లా మనుషులు ప్రతి దాని గురించి గర్వంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది లోకంలో ఎక్కువ కనపడేది. బైబిల్ దగ్గరికి వస్తే మనిషి గర్వానికి అసలు ప్లేస్ లేదు. ఏమన్నాడు, ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంటే దేవుడు, మీరు మంటి వారిని ఆయన జ్ఞాపకమును తెచ్చుకొనుచున్నాడు అన్నాడు. మనం ఎవరివి? మట్టివారం సహోదరు. అందుకని సరిగ్గా అసలు మనం ఏంటో తెలుసుకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మట్టి నుంచి వచ్చాం. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, దేవుడిచ్చాడు. దేహం, ఈ విర్రవీగుతున్న దేహం ఉందే, కులము, గోత్రము, చదువు, డిగ్రీలు, నా ఎత్తు చూసావా, నా అందం ఎవరికి లేదు, నా లావు చూసావా, నేనేంటి, ఈ దేహం విర్రవీగుతున్న దేహం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడంటే దేవుడు, మనము మంటి నుండి పుట్టిన వారం అన్నాడు ఏబు గారు కదా. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు మొదటి, మనము మంటి నుండి పుట్టిన వారం అన్న. సహోదరులు, అందుకని సరిగ్గా వాక్యం అర్థం చేసుకోవాలి. మనం ఏందో తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, మన సృష్టికర్తని దేవుని ఉద్దేశం దీన మనసు కలిగి ఉండటానికి కృషి చేయాలి. అంత తేలిగ్గా వచ్చేది కాదు అది. ఇప్పుడు దాకా గర్వంగా మాట్లాడి నువ్వు అన్ని విషయాల్లో
మేము ఇది నేను తలుచుకుంటే ఏం చేస్తాను తెలుసా, అసలు నా సంగతి తెలుసా, ఇట్లా మాట్లాడి బాప్తిసం తీసుకుని నీళ్ళ నుంచి బయటకు రాగానే దీన మనసు కలిగి ఉంటాం మామూలు కష్టమైన విషయం. ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకుంది ఏంది? ఇక అప్పుడు ఏం చేయాలంటే ఒక బాటిల్లో నీళ్లు పోసిన తర్వాత దాంట్లోనంట ఒలివ్ నూనె పోస్తా ఉంటే, దాంట్లో ఒలివ్ నూనె పోస్తున్నావు అనుకో, అదే బాటిల్లో ఒలివ్ నూనె ఆలివ్ ఆయిల్, ఈ ఒలివ్ నూనె ఏం చేస్తుందంటారంట లోపలికి వెళ్ళిపోయి నీళ్లు మొత్తాన్ని బయటికి తీసుకొస్తుందంట. ఇక నువ్వు ఇంకా బాగా పోసే కొద్ది నీళ్లు మొత్తం బయటకు వచ్చి ఫుల్గా ఒలివ్ నూనెతో నిండిపోతుంది బాటిల్. అట్లానే మనం చాలా కాలం వేరే వేరే ఆలోచనలో ఉన్నాము, అనేక విషయాలు గర్వపడుతూ అహంకారంగా మాట్లాడుతూ, ఇటువంటి మనము వాక్యం అనే ఒలివ్ నూనె పోసుకుంటా ఉంటే నీళ్లు అనే గర్వం బయటకు వచ్చేసి బుద్ధులు మారి దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా, క్రైస్తవులంగా, క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వాళ్ళం అవుతాం. ఈ విషయంలో ఈ దీన మనస్సు అనే సబ్జెక్టులో క్రీస్తు ప్రభు కూడా మాదిరిగా ఉన్నాడని అపోస్తులు మనకి చెప్పారు. వాక్యం బాగా నేర్చుకుంటా ఉంటేనే కానీ ఆ నీళ్లు పోయి ఒలివ్ నూనె లోపల పడదు. అర్థమవుతుంది? వచ్చి వాక్యం చెప్పేటప్పుడు మంచిగా నిద్రపోతున్నారు అనుకో, ఏముండదు, ఏం మనిషే అంతే కనపడతాడు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ప్రభు అయిన క్రీస్తు బోధల్లో ఏముందో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది ఆత్మ విషయమై అంటే అంతరంగంలో, ఆత్మలో, మనస్సులో దీనత్వం. ఆత్మ విషయమై దీనులైన వారు, దీనత్వం, ధన్యులు. ఏది 9 ధన్యతల్లో ఫస్ట్ ధన్యత దీనత్వము అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా దీనత్వానికి ఎన్ని దీవెనలు? అదే నేను అనింది, వినయమునకున్న విలువ, వినయానికి ఉన్న విలువ దేనికి ఉండదు. కాబట్టి ఇప్పుడు దాకా తెలియకపోవచ్చు నీకు, దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇకనైనా మనం తెలుసుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దేవుని రాజ్యం వారిది, దేవుని దీవెనలు వారు. అక్కడే 5వ వచనం. సాత్వికులు ధన్యులు. సాత్వికం కూడా దీనత్వమే. సాత్వికం అన్న కానీ మీక్నెస్, దీనత్వం, దీన మనస్సు. సాత్వికులు ధన్యులంట, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే దేవుని దీవెనల్ని స్వతంత్రించుకుంటారు, పొందుతారు, దేవుని దీవెనల్ని పొందుతారు. అందుకని సాత్వికానికి, దీన మనస్సుకు బహుమానాలు ఉన్నాయి, విలువ ఉంది, విలువ కడతాడు దేవుడు. అయ్యా గర్వానికి ఏమీ లేదు దేవుని దగ్గర విలువ. బంగారు కొట్టుకి పూత పూసిన ఇనుము తీసుకుపోయావు, ఎవడో బంగారం ఇస్తే, అయ్యా ఇది బంగారం, విలువ లేదమ్మా దీనికి, ఇది ఇనుము అని అన్నాడు. అదే నిజంగా బంగారాన్ని తీసుకెళ్ళి దానికి విలువ ఉంది, ఎంత కావాలి చెప్పంటాడు. అట్లానే దేవుని దగ్గర సాత్వికానికి, దీన మనస్సుకి విలువ ఉంది, దానికి ప్రతిఫలం ఉంది, రివార్డ్ ఉంది, బహుమానం ఉంది. దానికి గొప్ప బహుమానం, శాశ్వతమైన బహుమానం, పరలోక రాజ్యం వారిది. లూకా సువార్త 14:11 కంఠస్థ వచనం. లూకా సువార్త 14:11. లూకా సువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. అది ప్రభువైన క్రీస్తు బోధించింది.
దానికి చక్కటి ఉపమానాలు కూడా చెప్పాడు ఆయన. పెళ్లి విందుకి నిన్ను ఎవరైనా విందుకు ఎవరైనా పిలిచారు ఏదైనా ఫంక్షన్కి నిన్ను పిలిచినప్పుడు క్రీస్తు చెప్పండి, నేను ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళి వెనకాల కూర్చోపో, అప్పుడు నిన్ను నిజంగా గౌరవించడం పిలుస్తారు. వెనక కూర్చోపోతే పైకి రండి, ఇంకా ఆనందంగా ఉంటుంది. నువ్వు పిలవకుండా వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నావు అనుకో, ఏమనుకోకుండా కొద్ది కిందకు పోతారా, నీకంటే అసలు ఆయన వచ్చాడు అంటారు. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. అంటే అర్థం ఏంటంటే జీవితాంతం మన డ్యూటీ ఏంటంటే తగ్గించుకోవటం, దేవుని డ్యూటీ ఏంటంటే హెచ్చించటం. అది దాని సారాంశం సహోదరులు. యాకోబు 1:21 ఎక్కడ పట్టుకున్నా కరెంటు తీగని ఎక్కడ పట్టుకున్నా షాక్ కొట్టింది. అట్లానే బైబిల్లో ఏ వచ్చినాన్ని పట్టుకున్నా వినయం కనపడతా ఉంటుంది, వినయం కనపడుతుంటుంది. దీన మనసు దానికే ప్రతిఫలం కనపడతా ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్నదిగో, వెర్రవీగుచున్నది. ఒక్కొక్కడు చెడులో కూడా గర్వంగా చెప్తాడు, నేను 2 బాటిళ్ళు దంచుకొని తాగుతా, 2 బాటిల్ దంచుకొని తాగుతా అంటే అసలు సిగ్గుపడాలి ఆ విషయంలో, వదిలిపెట్టాలి ఆ చెడు అలవాటు, దానికి శిక్ష ఉంది. ఇటువంటి వారు దేవుని రాజ్యం సొంతలు కానేరని చెప్పాడు పౌలు గారు. ఈ మద్యపానము మత్తు పదార్థాలు తీసుకున్నాడు. ఇతను విర్రవీగుతుంటాడు. విర్రవీగుతున్న దుష్టత్వం మానేసేయండి. ఆ దుష్టత్వం విషయంలో విర్రవీగుతున్నావు కదా, మానో. మరి ఏం చేయాలి? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని సాత్వికం దీన మనసుతో అంగీకరించాలి, దీన మనసు కావాలి. యాకోబు 4వ అధ్యాయము 6-10. యాకోబు 4:6-10. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, అది దేవుడు అహంకారులకు వ్యతిరేకం. దేవునికి గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించను. అది విలువ ఉంది, రివార్డ్ ఉంది, కృప, దేవుని కృప ఉంటుంది అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించేటప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెబుతూ ఏమన్నాడో చూడండి సహోదరులారా. 10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన 1వ పత్రిక సహోదరులారా అనేక వచనాలు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. లోబడటం అది దీన మనసు, లోబడటం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల, అది ఎదుటివాని, నీ ఎదుటి ఎవరుంటే వాళ్ళు, మీరందరూ ఎదుటివాని ఎడల దినమనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. అది మనిషిలో దేవునికి అందంగా కనపడేది ఏంటంటే పట్టుచీర కాదు, మనం వేసుకునే మంచి సూట్ కాదు. మనిషిలో దేవునికి అందంగా కనపడేటువంటిది దీన మనస్సు, అలంకరణ అంటారు. మీరందరూ ఎదుటివానిల దిన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, అది
హెచ్చించే పని దేవునిది ఎప్పుడు, తగ్గించుకునే పని ఎప్పుడు మనది. ఒక్కొక్కళ్ళు నువ్వు అడగాల్సిన పని లేదు. ఏమంటే మీరు ఎంత గొప్పోళ్ళో చెప్పండి, అడగాల్సిన పని లేదు. పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటాడు. నువ్వు అడగాల్సిన పని లేదు. బ్రదర్ కొద్దిగా మీరు ఎంత గొప్పోళ్ళో చెప్పండి, మీ అమ్మ ఎంత గొప్పదో చెప్పు, మీ నాన్న ఎంత గొప్పదో, అక్కర్లేదు, చెప్తూ ఉంటాడు. పొంగుతుంటుంది, మూత పెట్టి ఇంకా తీసి మళ్ళీ పొంగుతాం. సహోదరులారా, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ఆయనది బలమైన చెయ్యి దేవుంది. ఆ బలమైన చెయ్యి కింద దీన మనస్కులై ఉండదు. సహోదరులు ఎన్నో వచ్చినారు. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ చూపించి ముగించాను. ఇప్పుడు దాకా చెప్పింది వచ్చినారు ఒక ఎత్తు, ఒక జీవితం చూస్తే ఇంకా బాగా అర్థం, ఇంకా చక్కగా అర్థం. మనలాంటి వారి యొక్క బ్రతుకులు. సహోదరులారా, ఈ సమయంలో ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తాను. ఒక్కొక్క పాఠంలో ఈరోజు ఒక ఉదాహరణ చూపిస్తాను, వచ్చే పాటలో ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తాను. దీనత్వాన్ని దేవుడు ఎలా గౌరవించాడు, ఘనపరిచాడు, బహుమానాన్ని ప్రతిఫలం ఇచ్చాడో మనం చూద్దాం. ఈరోజు ఒక ఉదాహరణ చూద్దాం. నాతో పాటు దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి జీవితంలో దీనమనసు తెచ్చినటువంటి బహుమానం ఏంటో చూద్దాం. ఈ యొక్క వచ్చిన ఉదాహరణ చూపించేసి నేను ముగింపు చేస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము మొదటి 13వ వచనం చదువుకుంటూ మీకు వివరించుకుంటూ వెళ్తాను. చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం మొదటి 13 వచనాలు. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు, సహోదరులారా, యూదా దేశానికి రాజు మనష్షే. యూదా దేశం దేవునిది, దేవుని ప్రజలు వారు, యూదులు, ఇశ్రాయేలీయులు. వారి మీదకి దేవుడు ఎవరైతే తనకు అంగీకారంగా ఉంటారో వారిని రాజుగా దేవుడు నియమిస్తాడు. ఆ రాజు దేవుని తరపున దేవుని ప్రజల్ని ఏలవలసిన వాడై ఉన్నాడు. అట్లనే దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? తన ప్రజల్ని ఏలటానికి మనష్షేకి అవకాశం ఇచ్చాడు. మనష్షే తండ్రి పేరు ఏంటంటే హిజ్కియా, మంచి రాజు. హీ వాజ్ ఎ వెరీ గుడ్ కింగ్. హిజ్కియా మంచి. హిజ్కియా చరిత్ర చదివితే వీ విల్ బి బ్లెస్డ్ వెరీ మచ్ రిచ్లీ. వీ విల్ బి బ్లెస్డ్ రిచ్లీ. హిజ్కియా జీవితాన్ని జాగ్రత్తగా చదివితే చాలా ఆశీర్వదించబడుతుంది. అనేక గుణగణాలు ఉన్నాయి హిజ్కియాలో. ఇంత గొప్ప రాజుగారి కొడుకు పుట్టాడు మనష్షే. 33వ అధ్యాయం చూడండి. ఈ మనష్షే జీవితాన్ని చూద్దాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు వేలెను. చాలా ఎక్కువ కాలం పరిపాలించిన వాడు మనష్షే. ఎక్కువ కాలం పరిపాలించాడు మనష్షే. ఇశ్రాయేల్ చరిత్రలో ఎవరు ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు మంచోళ్ళని ఒక విధంగా లెక్క కట్టవచ్చు. ఇశ్రాయేల్ చరిత్రలో రాజులు, యూదా రాజులు కానీ ఇశ్రాయేల్ రాజు కానీ కొద్ది కాలం, 1 సంవత్సరం, 3 నెలలు, 6 నెలలు అని అంటే వాళ్ళు అంత మంచి రాజులు కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈయన 55 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. చాలా చిన్న వయసులో, లేత వయసులో రాజు అయ్యాడు. ఏం చేశాడో చూద్దాం. 2వ వచనం. ఇతడు ఇశ్రాయేల్ ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన, అది దేవుడు పాలుతెలు ప్రవహించే భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవుని ప్రజలకి పాత నిబంధనలో ఆ పాలుతెలు ప్రవహించే భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేటప్పుడు, యూదులకు ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఆల్రెడీ 7 జాతులు ఉన్నాయి. అన్యులు, విగ్రహారాధికులు, రకరకాల ఆచారాలు. ఆ రోజుల్లో
కనాను జాతుల యొక్క ఆచారాలు సాంప్రదాయాలు చూస్తే ఆల్మోస్ట్ భారతదేశానికి దగ్గరగా ఉంటుంది. విగ్రహ అజ్ఞానంలో ఉన్నటువంటి జాతి అన్నమాట. ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఆ భూభాగాన్ని ఇచ్చినప్పుడు 7 జాతులు నాశనం చేసి భూభాగాన్ని ఇచ్చాడు. చెప్పాడు, నేను ఎందుకు ఆ 7 జాతులు ఎలగొట్టి మీకు ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు వాళ్ళు ఏమేమి చేస్తారో. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి, ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చదవట్లేదు. ద్వితీయోపదేశకాండము వాళ్ళు ఏమేం చేస్తారు, ఎంత దుర్మార్గులు వాళ్ళు, తన చట్టం నియమం ప్రకారం ఎట్లా దాటిపోయారో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఎందుకు దేవుడు కనాను 7 జాతులను వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకి ఇచ్చాడు చెప్పాడు. ఇశ్రాయేలుకి వాళ్ళు నాకు అసహ్యమైన అన్నీ చేస్తారు. వాళ్ళు భారతదేశంలో ఉన్న జ్యోతిష్యం, చిలక జోష్యం, ఆ తర్వాత శకునాలు, ముహూర్తాలు, ఇవన్నీ కూడా చేస్తారు. వీటి మీద ఆధారపడతారు. మంత్ర విద్య, చేతబడి, ఇటువంటి విగ్రహ పూజలు అన్నీ కూడా చేస్తారు. అందుకని దేవుడు ఏం చేసిన వాడిని వెళ్ళగొట్టేసి భూభాగాన్ని అక్కడ చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో. వాడిని ఎందుకు వెళ్ళగొడుతున్నారంటే అవి నాకు అసహ్యమైనవి, మోసపూరితమైనవి, అవన్నీ నటన, కపటము, అబద్ధము, మోసము. అందుకే నేను వెళ్ళగొడుతున్నాను వాటిని. నువ్వు యథార్థంగా ఉండాలి నా ఎదుట, ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు నటించకూడదు. ఆ విధంగా దేవుడు ఆ 7 జాతులను వెలగొట్టేసి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇస్తే ఏం జరిగిందంటే కాలక్రమంలో చూడండి ఏం జరిగిందో. 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన అన్ని జనులు అంటే అర్థం ఏంటంటే అన్ని జనులు అంటే దేవునిని ఎరగని వారు. నువ్వు కర్రని చెక్కను పూజిస్తుంటే దేవుణ్ణి ఎరగని వాడివి. నువ్వు రాయిని పూజిస్తుంటే దేవుణ్ణి ఎరగని వాడివి. నువ్వు బంగారాన్ని పూజిస్తుంటే చేసిన బొమ్మని దేవుడు, నువ్వు లింగాలను పూజిస్తుంటే దేవుడు తెలియదు నీకు అసలు దేవుడు అంటే. నువ్వు ఎద్దునో ఆవునో పూజిస్తుంటే దేవుడిని ఎరగని వారు. ఏమన్నాడు పౌలు గారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైనారు పాత జీవితంలో అన్నారు. ఈ విధంగా అన్ని జనులు చేసిన హేకులను అనుసరించి యెహోవా దృష్టికి చెడుగడుతూ నడిచాడు మనిషే. దేవుడు చక్కగా ప్రవక్తలను ఇచ్చాడు, గ్రంథాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీలు వాళ్ళు రాజుగా అభిషేకం జరిగేటప్పుడు, కిరీటం పెట్టేటప్పుడు, రాజుగా అపాయింట్ చేసేటప్పుడు, అభిషేకం పొందేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఏం పెట్టమన్నాడు దేవుడు? గ్రంథం, ఒక కాపీ రాసుకోవాలి మీ చేతులు. గ్రంథం నాతో పాటు దయచేసి ఒక వచనం తీయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఒక రాజు ఇశ్రాయేల్ దేశం మీద ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడితే ఆయన చేతిలో ఏం పెట్టారు సహోదరులారా? 2వ దినవృత్తాంతములు, దినవృత్తాంతం 2వ గ్రంథం 23:11. దినవృత్తాంతములు 2వ గ్రంథము 23:11. దినవృత్తాంతం 2వ గ్రంథం 23:11. యోవాషు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశారో చూడండి. 23:11 అండి. కొంతమందికి దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయం చేయటం కష్టమేమో, ఇంకా పేపర్లు కదులుతున్నాయి. 377వ పేజీ, 377. 23:11. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి రాజుగా అభిషేకిస్తున్నారు కుర్రోడిని. ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరు. అది ఏమ్మా ఇశ్రాయేల్ మీద దేవుని రాజు అవగానే, రాజు అయ్యేటప్పుడు చేతులు ఏం పెడతారు? రవి పెళ్ళి అయ్యేటప్పుడు చేతిలో కత్తి పెట్టారు, మంచి పదునైన కత్తి. ఇశ్రాయేల్ మీద రాజు అయ్యేటప్పుడు ఏం పెడతారు చేతిలో? బైబిల్ పెడతారు. అర్థమవుతుందా? చేతిలో బైబిల్ ఉండాలి. ఎందుకు? ఇక అప్పటి నుంచి
దేవుని చిత్త చదువు తిరగేస్తాం. ఎప్పుడు దాకా చదువుకోమన్నాడు? దినవృత్తాంతములు 17:22 చివరి వచనం. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అది ఏమ్మా యోవాషు ఏం చేయాలి? రాజుగా అయిన తర్వాత గ్రంథం పెట్టారుగా, రోజు చదువుకో, బ్రతుకు సత్యాంతవరకు చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదివి అమ్మాయ్యా అయిపోయింది బైబిల్, అయిపోయిందంట బైబిల్. ఏం కాల? బ్రతుకు దినములన్నింటినీ చదవాలి. దివారాత్రాలు చదవాలి. ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరినో నాటు. సహోదరులారా, అది ఇశ్రాయేలు విధానం వేరుగా ఉంటుంది. మన చేతుల్లో కూడా ఏంది? గ్రంథం ఉంది కదా. ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలి. ఈ మధ్య ఒక ఆయన ప్రార్థనకి గ్రంథం తీసుకుని వచ్చాడు, బైబిల్, చిన్న బైబిల్ తెచ్చాడు. ఒక పెద్ద ఆయన, అక్షరాలు కనపడతాయని అడిగా, కనపడవు అన్నాడు. మరి ఎందుకు తెచ్చాడు? ఊరకే తెచ్చాడు, ఊరకే తెచ్చాడంట స్టైల్గా. అందుకు కాదు బైబిల్ చదవటానికి. బ్రతుకు దినములంటే చెప్పి చచ్చిపోతావు అనగా ఇట్ట బైబిల్ చేస్తా చచ్చిపోవాలి, తల వాళ్ళ చచ్చిపోయేదా చదవమన్నాడు దేవుడు ఇశ్రాయేలు రాజులు. లేకపోతే సరిగా ప్రవర్తించు, పరిపాలన చేయాలి. సహోదరులు, ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ఏం చేశాడు ఈ మనిషి? ఉందిగా చేతిలో గ్రంథం, ఏమైనా పెట్టారా లేదా? ఏం చేశాడు? ఇచ్చి పరైతే నాకు ఇది వద్దు, నాకు లోకం కావాలి, లోకసం. 2వ దినం 33:2 చూడండి. 2వ దినం 33:2. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టి చెడు నడుతున్నాడు. ఇతడు తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, ఉన్నత స్థలాలు అంటే ఎత్తైన స్థలాలు. నేను విజయవాడ వైపు వెళ్ళినప్పుడు కొండలు బాగుంటే మనుషులు ఏ కొండను వదిలిపెట్టలా, ఏ కొండను ఏదో ఒకటి, అది కాకపోతే ఇది కాకపోతే అది. అట్లా నీళ్ళు కూడా ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు, అదిగో దేవతలను పూజిస్తున్నాడు, బయలుదేవతకు బలిపీఠములు నిలిపి. దేవునికి బలిపీఠం యెరూషలేము దేవాలయంలో. ఇంకొక ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టకూడదు, అర్పణ అర్పించు ఇశ్రాయేలు. ఒకే ఒకటి సొలొమోను గడి దేవాలయం బలిపీఠం ఉంటుంది, అక్కడ బలి అర్పిస్తే దేవుడు అంగీకరించి, ఇంకెక్కడ పడితే అక్కడ అంగీకరిస్తే దేవుడు అంగీకరి. కానీ ఈయన ఏం చేశాడు? ఎక్కడ పడితే అక్కడ బయలుదేవతకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములను చేసి, పెద్ద స్తంభాలు ఇట్లా చూడాలి నువ్వు. ఆ స్తంభాల చుట్టూ తిరగటం, వాటిని ముట్టుకోవటం, అట్లా అంటాం. ఎన్ని విగ్రహ స్తంభాలు చేసి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములు అంటే పూజించి. ఏం చెప్పాడు నీకు ఆదికాండంలో? పూజించడానికే ఇచ్చింది. ఆకాశ నక్షత్రాలు దేనికి? దేవుడు చెప్పాడు. పెద్ద పగలుని వేటుకు పెద్ద జ్యోతిని, రాత్రి వెలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను. పగలేమో పని చేసుకోవాలి, పని చేసుకుని లైటింగ్ బాగుండాలి, సూర్యుని ఇచ్చాడు. రాత్రి నిద్రపో, రెస్ట్ తీసుకో, ఎక్కువ వెలుగు ఉండకూడదు, కొద్దిగా లైట్గా బెడ్ లైట్ లాగా ఉండాలి. అందుకని చంద్రుని నక్షత్రాలను పెట్టాడు, అంతే. దేవుడు ఆ ఉద్దేశంతో ఇస్తే ఈ మనిషి గ్రంథం అందుబాటులో ఉంది, కానీ చదవడం విసిరి పడేస్తాడు. ఏం చేస్తాడంటే నక్షత్రాలకి దండాలు, దస్తకాలు, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి. నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమును అతడు బలిపీఠములు కట్టించాడు. ఏది? విగ్రహాలు, దేవతలకి, దేవుళ్ళకి. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించాడు. అసలు ఆకాశ నక్షత్రాలు అనంతం, మరి ఏనేమో బలిపీఠాలు కట్టించడం స్టార్ట్ చేశాడు. ఎన్ని కట్టించాలి? అయ్యి నాకు నక్షత్రాలు అనంతం. ఇట్లాంటి వెర్రి పనులు చేస్తున్నాడు ఈ మనిషి. దేవునికైతే ఒకే ఒకటి, అది సొలొమోను కట్టాడు, అక్కడ బలర్పించాలి. ఈయన సొంతగా నక్షత్రాలకు కడతాడు. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, ఎవడో చెప్పాడు విగ్రహారాధికుడు,
నరబలి అయితే అన్నిటికంటే పవర్ఫుల్ బలి అని తన కొడుకుని అగ్నిలో వేశాడు. దేవుడు ఏం చెప్పాడు? బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, పెద్దవాడైనప్పటికీ వాడు తెలియదు కూడా నేర్పించమని ఇస్తే, రేపు పెద్దోళ్ళు ఎంత నాకు పాత్రలుగా పనిముట్లుగా ఉండాలి మీరు పెంచండి అని అంటే మీరు తీసుకెళ్ళి చిన్నవాడిని అగ్నిలో వేసాడు. ఎంత అజ్ఞానం మనుషులు. మనం కూడా అక్కడక్కడ వింటున్నామా లేదా? నరబలి చేశారు, అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను, ముహూర్తములు అంటే అన్నీ మంచివేళ్ళు కాదంట. అదిగో ఫలానా ఈ నెల ముహూర్తాలు లేవు, ఫలానా టైం, లేకపోతే అర్ధరాత్రి అందరు నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి, ఇట్లాంటివన్నీ కూడా ఆ టైంలో చేస్తే అంత కలిసి వస్తుంది, మేలు జరిగిద్ది. మంచి ముహూర్తం. ఏంది ముహూర్తాలు? దేవుడు ఏమని చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఈ మనుష్యకి మొదటి దినం చూడగా మంచిదని చెప్పాడు, 2వ దినం ఆదివారం మంచిదని చెప్పాడు, వెలుగు కలగం పలక వెలుగు, 2వ దినం 3వ దినం మంచిది అన్నాడు. చివరిన శుక్రవారం స్త్రీని చేసిన తర్వాత అన్నాడు, దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా. అన్ని రోజులు మంచియే, అన్ని సమయాలు మంచియే. కానీ మనుషులు దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి, అమ్మా నువ్వు ఈ 2 నెలలు అసలు ఏం చేయవు, మంచి ముహూర్తాలు లేవు, 2 నెలల తర్వాత అసలు డబ్బులు వచ్చి రావు, ఇట్లాంటి తప్పుడు విధాలు. సమయాన్ని వ్యర్థం చేసుకోవడం, జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం. ముహూర్తములను విచారించుచు మంత్రములను, నా దగ్గర ఒక మంత్రం ఉంది, గాయత్రి మంత్రం, ఇంకా అది వేస్తే అసలు ఇంట్లో దరిద్రం పోతుంది, ఇట్లా చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు ఊరక ఆ మాట 4 సార్లు బలిగితే అంత పోతుందంట. ఎవడు చెప్పాడు? మంత్రములను, చిల్లంగి సనమును, కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే నీకు శత్రువు వాడున్నాడు కదా, నువ్వు ప్రత్యేక పూజ చేస్తే వాడు మఠాష్ అయిపోతాడు. ఇట్లాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు మనుషులు ఎదుటివాడి యొక్క బలహీనతను ధనార్జనగా చేసినటువంటి విధానం. నీ అమాయకత్వంను బట్టి భక్తిలో నీకున్న అమాయకత్వాన్ని దోచుకుంటా. చిల్లంగితనమును వాడుక చేయొచ్చు, కర్ణ పిశాచములతోనూ. వీళ్ళంట ఎవరితోటి చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతారంట. ఈయన మాట్లాడి చెప్తాడు సమాజం. చెప్పు, మీ వాడు వచ్చాడు అనేది ఇట్లా చెప్తున్నాడు. మీ వాడు ఒకటిది ఏం లేదాడు. ఈ సహోదరు కర్ణ పిశాచములతోనూ సోదిగాండ్రు. సోదిగాండ్రు ఏం చెప్తుంటారంటే, నేను భవిష్యత్తు చెప్తా, నీ భవిష్యత్తు చెప్తా, సోది చెప్తాను వస్తుంది కదా. భవిష్యత్తు చెప్పేసి చెప్పిన తర్వాత ఏం చేస్తావా? అమ్మ ఇక నాకు డబ్బులు ఇస్తే నేను పోతా అంటుంది. ఇప్పుడు దాకా మాట్లాడి నెక్స్ట్ ఏమంటుంది? డబ్బులు ఇస్తే పోతా. నిజంగా భవిష్యత్తు తెలిస్తే ఆమె సోదేమలాగా ఉండేదా? సోదగాండ్రతోనూ సాంగత్యము చేయటం, వాళ్ళతో సహవాసం, వాళ్ళ దగ్గర పోవటం, వాళ్ళ దగ్గర కనుక్కోవటం, తెలుసుకోవటం. సాంగత్యము చేయొచ్చు, యెహోవా దృష్టికి బహుచెడు నడుచుచు ఆయన కోపం పుట్టించాడు దేవుని. ఏమైంది గ్రంథం? మీ చేతిలో ఉంది కదా, చదువుకోవాలి కదా. మీ నాన్న ప్రవర్తన ఎట్లా ఉంది చూసుకోవాలి కదా. ఈ బాగుంది నాకు. తర్వాత ఇశ్రాయేళ్ల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమును నా నామమును నిత్యము ఉంచుదును. నేను మోషే ద్వారా నియమించిన కట్టలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకుంటే వారు జాగ్రత్త పడినారు. అది మనమే వినాలి. ఈ మాట గుర్తుంచుకోండి. ద్వితీయోపదేశకాండం 18లో చెప్పాడు. మనం ఏమన్నాడు? కనానీయులు ఎవరంట? ఈ కనానీయులు సోదిగాండ్ర మాటలు, శకునాలు చెప్పే మాటలు, మేఘ శకునాలు, సర్ప శకునాలు, ఎట్టాంటి వాళ్ళ మాటలు నమ్మే జాతిది. మూడెట్ట కాదు, మీరు దేవుని వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి.
అందుకే ఎల్లగొట్టాను వాళ్ళ మాటలు కదా మీరు నమ్మాల్సింది. నేను ఇచ్చాను గ్రంథం, దాన్ని చదువుకోవాలి, దాని ప్రకారం నడుచు. ఇతను అవన్నీ కూడా వదిలేశాడు కదా. ఇంకా చూడండి, మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలుని నేను ఇక తొలగింపరని దావీదుతోనూ అతని కుమారుడు సొలొమోను దేవుడు సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపాను, చేతులతో చేసినాయి. ఈ ప్రకారం మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చినవాడు. తను మోసపోయాడు, జనాన్ని మోసపుచ్చాడు. మోసం ఇవన్నీ ముహూర్తాలు, మోసం, అంత మోసం. నీ బలహీనత ఉందే, నాకు అప్పులు ఎప్పుడు తీరుతాయి అనే బలహీనత ఉందే, నా భవిష్యత్తు ఏంటి తెలుసుకున్న బలహీనత, ఆ బలహీనతని ఆధారం చేసుకొని నేను దగ్గర నుంచి డబ్బులు దోచుకునే కార్యక్రమాలు. రేపేమి సంభవించినా మీరు ఎరుగురు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవాలంటారు. భవిష్యత్తు ఎవరికి తెలియదు. ముహూర్తాలు లేవు. నేడే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. ఈ విధంగా ధనార్జన చేస్తూ ఇటువంటి వాటి వైపు వెళ్ళిపోయాడు. ఎవరు? మనష్షే, విగ్రహారాధన వైపు. సహోదరులు, ఇంకా ఏం జరిగిందో చూడండి. ఈ ప్రకారం మనుష్య యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడు ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల ఎదుట ఉంచకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేనూ వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడు ఆయన. ఇతను చెడ్డాడు, జనాన్ని పాడు. ఏం చేయాలి? నీకు బాధ వస్తే నువ్వు పోవాల్సింది వాళ్ళ దగ్గరికి కాదు, నువ్వు బాధ వస్తే దేవుని దగ్గర మొరపెట్టాలి. చక్కగా డైరెక్ట్గా దేవునితో నీకు కనెక్షన్ ఉంది. మళ్ళీ వీళ్ళెందుకు ఈ వేషాలు వేసుకున్న వాళ్ళు, ఆ జుట్లు జులపాలు జుట్టు పెట్టుకుని మొహానికి పసుపు పూసుకున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు? దేవుడితో కనెక్షన్ ఉంది నీకు. పరలోకమందున్న మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నాను, సహాయం చేయడానికి, మంచి ఆరోగ్యం అని దేవునికి గట్టి కనెక్షన్ ఉంది నీకు. చక్కగా ప్రార్థన చేసుకో. ఆ దేవుని చిత్తం ఏంటి? గ్రంథం ఉంది, చదువుకో, దివారాత్రులు చదువుకో, సరిపోద్ది. దేవుడు ఏమని అడిగాడా? డబ్బులు ప్రార్థన చేయమంటాడు. ఈడైతే అసలే అప్పులు పోవాలి అంటే వాడు పెద్ద పూజ ఒకటి ఉంది, అది ఒక 18,000 అయితే కడతావా అంటాడు. అంటే అప్పులు పోయినాయా పెరిగినాయా? వెళ్ళటం వల్ల పెరిగినాయి. ఇదివరకేమో 20,000, ఇప్పుడు ఇటు దగ్గరికి వెళ్ళిన మళ్ళీ 18,000, మళ్ళీ 38,000 అయింది ఇప్పుడు అప్పులు. ఇట్లాంటి మోసపడుతున్న వాళ్ళ దగ్గర దేవుని పిల్లలు వెళ్ళకూడదు. బతకని మనిషి అటువంటి చోటుకి వెళ్ళాలంటే ఏం జరిగింది చూడండి. 10 యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. వర్తమానం పంపించారు, వచ్చి చెప్పారు సహోదరులు, ఎట్ట కాదా ఎట్ట. వర్తమానం పంపిన వారు చెవియొగ్గకపోయారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యములను వారి మీదకి రప్పి, చివరికి దేవుడు ఏం చేశాడు? పక్కనే దగ్గరలో అష్షూరు రాజ్యం, పెద్ద రాజ్యం, దాన్ని మనుష్య మీదకి పురికొల్పాడు, పంపించాడు. వాళ్ళ అష్షూరులు చాలా దుర్మార్గులు. అసలు ఆ గొప్ప సైన్యం వచ్చి ఏం చేశారు? వారి మీదకి రప్పించను. మనుష్య తప్పించుకొని పోకుండా, ఏమైంది నీ ముహూర్తాలు? ఏం తప్పించుకుంటున్నావు? ఏంది పారిపోతున్నావు? ఏమైంది నీ పూజలు? ఏమైంది నువ్వు నక్షత్రాలకు అర్పించిన బళ్ళు? ఏమైంది? ఒక్కటి కూడా రక్షించలేదా? లేదయ్యా, పారిపోతున్నా. చాలా డబ్బులు పెట్టావుగా వాటికి, ఎక్కడ పడితే అక్కడ బళ్ళు అర్పించావుగా, ఉన్న ఏ కొండని ఏ గుట్టను వదిలిపెట్టలేదుగా నువ్వు. ఏమైనా ఏమి లేదు, పారిపోతున్నాడు. చూడండి, ఆ మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పారిపోతుంటే పట్టుకున్నారు. గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయారు. చేతులకి కాళ్ళకి గొలుసులేసి చిన్నగా బబులోనికి తీసుకుపోయారు. వేసి ఒక జైల్లో వేసారు. గొలుసులో బంచి అతన్ని బబులోనికి తీసుకుని పోయి బంధించారు. చీకటి గదిలో వేశారు. ఖైదీ, రాజు ఖైదీ. ఎంత దుర్మార్గుడు! తను పాడేయాడు, కుటుంబాన్ని పాడు చేసి, జనాన్ని కూడా పాడు చేసి, దేవుని కూడా చెడ్డపేరు. ఇటువంటి వ్యక్తిని దేవుడు శత్రువుల చేతికి అప్పగించి ఇస్తే వాళ్ళు ఏం చేశాడు? బబులోని చక్రం తీసుకొచ్చి యుద్ధం చేసి జయించి
ఆయన కాళ్ళకి చేతికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి ఏం చేసిన వాళ్ళు దేశం తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, బందీ గృహంలో వేశారు. వేసేలేక ఏం జరిగిందో చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని, అది ఈ మాట గుర్తుంచుకోండి. సుఖ సంతోషాల్లో దేవుని వైపు తిరిగేవాళ్ళు లేరు, శ్రమ బాధలో దేవుని వైపు తిరిగేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనుషులు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, బహుశా ఆ కాళ్ళకి చేతులకి సంకెళ్ళుంటే లోపల చెరసాల్లో చీకటి గదిలే పడేస్తే అప్పుడప్పుడు చెప్పలో రుచి పచ్చిలేని ఆహారం పంపిస్తూ ఉంటే తింటా నానా బాధలు పడతా ఆ సంఖ్యలో ఏం చేశారంటే తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు. బహుగా తగ్గించుకున్నాడని చెప్పాడు, దేవుడే చెప్పాడు. బహుశా మోకాళ్ళుని తల వంచి దేవుని దగ్గర మొరపెట్టిండొచ్చు ఆ సంఖ్యలు చేతులుకున్నప్పుడు. తన పితరుల దేవుని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, అయ్యా నన్ను క్షమించు తండ్రి అని నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ అని తను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఎక్కడుంటుంది ఆయన మనస్సు? ఎక్కడైతే వినయ మనస్సు గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించువాడిని. ఏం చేశాడు దేవుడు? తను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొదలుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములోనికి అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునేను. ఏం చేశాడు? ఆ జైల్లోనికి దేవుడు తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు. వీడ దుర్మార్గుడయ్యా వీడు నువ్వు ఎల్లగొట్టిన అన్నిటిని చేసిన 7 జాతులు చేసిన అన్నీ చేశాడయ్యా వీడు సొంత కొడుకునే వీడు అగ్నిగుండంలో వేశాడు. ఇట్టంటోడినా? అవును, దీన మనస్సు నాకు ఇష్టం, దీన మనస్సు నేను గౌరవిస్తాను. మనిషిలో నాకు నచ్చేది వినయ మనస్సు. అయ్యా వీడు దేశాన్ని కూడా నాశనం చేశాడు ఆచారాలు లేదు, అయినా పర్లేదు, దీన మనస్సు నాకు ఇష్టం, నేను దీన మనస్సును గౌరవిస్తాను. అయ్యా బహు దుర్మార్గుడు, పర్లేదు, బహుగా తగ్గించుకున్నాడుగా నేను హెచ్చిస్తాను. సహోదరులారా, ఇది దేవుని గ్రంథంలో దేవుడు దీన మనస్సుకి ఇచ్చే విలువ. అందుకని మన జీవితాల్లో మనం దీన మనస్సు కలిగి జీవించాలి. దీన మనస్సు ఎంతో విలువైంది బైబిల్. దేవుని సన్నిధిలో శాశ్వతమైన దేవుని తెలుసుకో, హెచ్చింపజేస్తుంది దేవుని చేత. అటువంటి దీన మనస్సు మనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దీన మనస్సు, మన మాటల్లో, మన ప్రార్థనలో. యెరూషలేముకి వెళ్ళాడు, పరిసేయుడు పోయాడు, సొంకరి పోయాడు. పరిసేయుడు గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, సొంకరి ఆకాశం వైపు కళ్ళెత్తుటికైనను ధైర్యము చాలక అని చెప్పబడి దీన మనస్సు. ఉమ్మేశారు క్రీస్తు ప్రభు మీద, దీన మనస్సు. మొహం మీద ఉమ్మేస్తే కాలు తిట్టు కొట్టాల. దీన మనస్సు సహోదరు, విలువ ఉంది దీన మనస్సు. మృతుల్లో నుండి లేపి పరలోకంలో తన కుడి పార్శ్వమున అన్ని నామముల కంటే హెచ్చైన లోకరక్షణగా దేవుడు ప్రభువుని క్రీస్తుని ప్రతిష్ఠించాడు. దీన మనస్సు. దీన మనస్సుకి దేవుని ఎదుట గౌరవం ఉంది, ఘనత ఉంది, శాశ్వతమైన బహుమానాలు ఉన్నాయి. ఈ విషయాలు మన విశ్వాస జీవితాన్ని దేవునికరంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఎంతవరకు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.